బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఎండలు వడగాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణానికి ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి అట్లాంటిది నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉదయమంతా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. మరి ఎందుకు ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఇంకెన్ని రోజులు వర్షపాతం ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. సో నిన్న ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? నిన్న తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్న గణాంకాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు 44.6 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిజామాబాద్లో కూడా సుమారు 43 నుంచి 43.8 వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే సుమారు సిటీలో కూడా ఆల్మోస్ట్ 39.2 వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. చాలా చోట్ల ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సుమారు 39 నుంచి 40 మధ్యలోనే నమోదయ్యాయని చెప్పచ్చు. ఓకే అండి. సో ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు కూడా నిన్న మనకు వర్షపాతం అనేది కూడా చాలా ప్రాంతాల్లో కనిపించింది. సో నిన్న ఎక్కడెక్కడ వర్షాలు అనేవి కురిశాయి సార్? నిన్న కనుక చూసుకున్నట్లయితే వికారాబాద్లో 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా సంగారెడ్డి, అలాగే చూసుకున్నట్లయితే సంగారెడ్డి, మెదక్లో కూడా మనకి 1 సెంటీమీటర్ వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. నిన్న వికారాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం అనేది ఆల్మోస్ట్ గంటకు 74 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచాయని చెప్పొచ్చు. ఓకే సార్. సో అంటే ఎందుకు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? వర్షాలకు సంబంధించి రెయిన్ అప్డేట్కి సంబంధించి ఎట్లా ఉంది సార్? ఈరోజు కనుక చూసుకున్నట్లయితే యొక్క సినాప్టిక్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది రోజు తెలంగాణ రాష్ట్రం మీదుగా ఒక ద్రోణి ప్రభావం అనేది కొనసాగుతుంది. ఈ తెలంగాణ మీద నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఈ ద్రోణి అనేది కొనసాగడం వల్ల ఇట్లాగే చూసుకున్నట్లయితే ఈ ద్రోణి అనేది రాయలసీమ, తమిళనాడు వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఈ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఈ రానున్న 2 రోజులు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ యొక్క వేడిమి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంచెం రాత్రిపూట ఉష్ణ తీవ్రత కూడా గణనీయంగా పెరిగినప్పటికీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది తూర్పు తెలంగాణ జిల్లాలకు మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఈ వడగాల్పులకు సంబంధించి ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు ఎట్లాంటి హెచ్చరికలు ఇచ్చారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వడగాల్పులకు సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈరోజు వేడిమి వాతావరణంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రత రాత్రిపూట నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత గణాంకాలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే వామ్ నైట్తో పాటు ఈ ఎండవేడిమి వాతావరణంతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హీట్ వేవ్ వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు కూడా మేము కరీంనగర్ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రతకు సంబంధించినటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఓకే సార్. రెయిన్ అలర్ట్ ఉందని చెప్తున్నారు. అదే విధంగా నిన్న కూడా చూసాము వర్షంతో పాటు ఈదురుగాలు, పిడుగుపాటు కూడా సంభవించింది. సో అట్లాంటి కండిషన్స్ ఈ రోజు ఏ జిల్లాలో అయినా ఉండే అవకాశం ఉందా? పిడుగులు పడే అవకాశం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తూర్పు తెలంగాణ జిల్లాలకు మాత్రం ఇంచుమించు పెద్దపల్లి, అలాగే చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు మాత్రం ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలతో పాటు ఈ యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి హెచ్చరికలు అనేవి ఈ ఆరెంజ్ కలర్లో జారీ చేయడం జరిగింది. ఓకే సార్. సో ఇక ఓవరాల్గా వర్షాలకు సంబంధించి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అండ్ దాంతోపాటు ఎక్కువగా ఏ సమయంలో ఈ వర్షాలు, ఈదురుగాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట ఎప్పుడైతే సూర్యరశ్మి భూమి మీద పడుతుందో క్రమేపీ మధ్యాహ్నం నుంచి ఈ యొక్క ఇటువంటి వాతావరణం అనేది భిన్న వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 2:30 నుంచి 4:30 ప్రాంతంలో కొంచెం ఈ యొక్క తూర్పు జిల్లాలకు ఇటువంటి ఈదురుగాల ప్రభావం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో మాత్రం ఎండ తీవ్రత పగటిపూట అధికంగాను, రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగాను ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్.
సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి ఈరోజు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఏమైనా ఉందా? సిటీకి కూడా ఈ రోజు రేపు కూడా అంటే 26 ఏప్రిల్ అలాగే 27 ఏప్రిల్ కూడా ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అలాగే సిటీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సిటీ అటు హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్, మల్కాజ్గిరి కానీ, వికారాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం కూడా ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, ఓవరాల్గా సంబంధించి ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు, ఈ ఎండ, వడగల్పులు, వర్షాలకు సంబంధించి అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు ఎట్లాంటి హెచ్చరికలు దాంతోపాటు సూచనలు జారీ చేశారు? చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి ఈరోజు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అటు ఎండ తీవ్రతకు సంబంధించి ఆరెంజ్ హెచ్చరికలు, అట్లాగే చూసుకున్నట్లయితే ఇంకా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈ యొక్క థండర్ స్టార్మ్స్ కూడా ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క హెచ్చరికలు ఎప్పుడైతే ఏ జిల్లాలకు మనకి ఈ యొక్క తీవ్రత అధికంగా ఉంటుందో ఆ యొక్క జిల్లాలని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవి ఆఫ్టర్నూన్ నుంచి కొనసాగుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క హెచ్చరికలు, సూచనలు కూడా ఆయా జిల్లాల శాఖల వారికి కూడా ఈ తెలియచేయడం జరుగుతుంది. సో చూస్తూ ఉన్నాగా ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2 రోజుల పాటు కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పేసి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజలతో కూడిన మోస్తారు వర్షాలు అయితే పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మాత్రము ఉరుములు మెరుపులు, ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, దాంతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీచే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇటు రైతులతో పాటు ప్రజలు కూడా వాతావరణ సూచనలు ఏవైతే జారీ చేశారో అవన్నీ గమనించి బయటికి వెళ్లాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో వడగాల్పులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్